నాన్న మీరేం దిగులు పడకండి, అతి త్వరలోనే అన్నీ సర్దుకుంటాయి. అన్నయ్య నువ్వు తొందరపడదు. ప్రస్తుతానికి మన చేతిలో ఈ 30,000 ఉన్నాయి కదా, ఒక నెల పాటు మనం వీటితో అడ్జస్ట్ అవ్వచ్చు. ఈలోపే మనం ఏదో ఒక జాబ్ చూసుకుంటే సరిపోతుంది కదా. రాహుల్, హఠాత్తుగా ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయిరా? మా ముగ్గురి పాత పర్సనల్ అకౌంట్స్ ఇంకా ఫ్రీజ్ అవ్వలేదు నాన్న. వాటిలో ఈ 30,000 ఉంటే డ్రా చేసుకొని వచ్చాను. పోన్లే, ఇలాంటి కష్టకాలంలో ఏదో ఒక చిన్న దారైనా చూపించాడా భగవంతుడు. ఎక్స్క్యూజ్ మీ. టీచర్ హాయ్. టీచర్ హాయ్ అమ్ము. తాతయ్య మా స్కూల్ టీచర్ తాతయ్య. నమస్కారం అండి. నమస్కారం అండి. మీరు మా ఇంటికి ఇలా నేరుగా వచ్చినందుకు ఏమీ అనుకోకండి, కానీ రాక తప్పలేదు. అమూల్య స్కూల్ ఫీజు సెకండ్ టర్మ్ కట్టలేదు. కాల్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్కి కూడా ఎవరూ రిప్లై ఇవ్వట్లేదు. అందుకే నేరుగా రావాల్సి వచ్చింది. మీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ స్కూల్కి కూడా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదండి. మీరు ఫీజు కట్టకపోతే అమూల్యను మా స్కూల్లో నుంచి డిబార్ చేయాల్సి వస్తుందండి. కొంచెం అర్థం చేసుకోండి.